సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడుగా ఉన్నటువంటి దేవాది దేవుడైన మన కన్న తండ్రికి, మహాదేవుడైనటువంటి మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని వారులారా, ప్రియులారా, ప్రియ సహోదరులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, యేసు ప్రభువుని దేవుని కుమారునికి అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, యూట్యూబ్ ద్వారా వింటున్నట్టు ప్రతి ఒక్కరికి, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వెళ్తున్నటువంటి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనములు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరులారా, పాట పాడుకుందామండి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొని ఆడబడుతున్న ఆ దేవా, నిత్యము దూతలతో కొని ఆడబడుతున్న ఆ తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము దేవా, స్తోత్రము. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, ఆ గమదనిస గమదనిస గమదనిస. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, గొప్ప స్వరముతో దేవాది దేవుని, గొప్ప స్వరముతో దేవాది దేవుని గాన ప్రతి గానం చేసేదా నేను, గాన ప్రతి గానం చేసేదా నేను. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొని ఆడబడుతున్న ఆ దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము దేవా, స్తోత్రము. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన సహోదరులారా, ఇంతవరకు పాటను విన్నారండి. వాక్యంలోకి వెళదామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, సహోదరులారా, బైబిల్ గ్రంథం అండి, మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, దేవుని యొక్క దైవ గ్రంథం, అలానే జ్ఞానపు గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్ గ్రంథం అండి. ప్రియ సహోదరులారా, నువ్వు హిందువుడువా, ముస్లింవా, క్రైస్తవుడువా, ఎవరివైతే అవనవండి, కానీ దేవుడు ఒక ఆయనేనండి, సృష్టికర్త ఒక ఆయనేనండి. ప్రియ సహోదరులారా,
దేవుని యొక్క ప్రియ కుమారుడే యేసు ప్రభు గారండి. ఈ లోకానికి పంపినటువంటి దేవుడు పంపగా వచ్చినటువంటి ఆయన ప్రియ కుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారండి. ప్రియ సోదరులు, ఎందుకు చెప్పగలుగుతానంటే దేవుని నోటుబోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించినటువంటి ఏకైక గ్రంథం, ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం అండి. ప్రియ సోదరులారా, యేసు బోధలో ప్రేమ ఒక్కటే యేసు పురాదులో ఉన్నటువంటి ప్రేమ అండి. ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని జయించగలదండి. ప్రియమైన సోదరుల, ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని జయించగలదు. ప్రేమ ఒక్కటే సమాజాన్ని మార్చగలదు, తుపాకీ కాదు. ప్రియ సోదరులరా, ఈ సమాజాన్ని మార్చగలిగేది తుపాకీ కాదండి. ప్రియ సోదరులరా, ఈ సమాజాన్ని బాగు చేయాలి అని అంటే మనిషి హిస్టరీ తెలియాలండి. మనిషి హిస్టరీ తెలియాలి. నీ హిస్టరీని చూపించే ఒకే తండ్రిలో నుండి వచ్చినటువంటి వాళ్ళు మనమంతా, ఒకే తండ్రి నుంచి వచ్చినటువంటి మనమంతా అండి. ఆనాడు ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు మనమంతా. ప్రియమైన దేవుని వల్లరా, ఒకే తండ్రిలో నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి శరీరాలతో ఉన్నటువంటి తండ్రిలో నుండి ఒకే శరీరాన్ని కలిగినటువంటి వాళ్ళం మనమంతా. ఒకే శరీరాన్ని కలిగినటువంటి వాళ్ళం మనమంతా. ప్రియమైన దేవుని వల్లరా, ఆయా తండ్రులలో ఆయా ప్రాంతాలు, ఆయా పట్టణాలు, ఆయా దేశాలు పుట్టుకుని వచ్చినటువంటి ఆయా దేశాల్లో పుట్టుకొని వచ్చినటువంటి జనం మనమంతా. ఎవరండి మనమంతా? దేవుని పిల్లలం. ప్రియ సహోదరులరా, ఉన్నటువంటి 800 కోట్ల మంది కూడా దేవుని పిల్లలమండి. మనమందరం సహోదరులు అండి. ప్రియమైన దేవుని, ఎందుకు మనలో ఈ క్రోధాలు ఇటువంటి ఉంటుంటాయి? ఎందుకు మనకి ఈ క్రోధాలు? ఎందుకు మనలో యుద్ధాలు? ఎందుకు మనలో ఈ మారణకాండ? దేనికి మన మారణకాండ? ప్రియమైన దేవుని వల్లరా, ఒక అమెరికాకి చెప్తున్నాం, ఒక ఇంగ్లాండ్కి చెప్తున్నాం, ఒక ఇరాన్కి చెప్తున్నాం, ఒక ఇరాక్కి చెప్తున్నాం, ఒక ఆస్ట్రేలియాకి చెప్తున్నాం. ప్రియమైన దేవుని, ప్రపంచ దేశాల్లో ఎంతోమందికి ప్రేమ పుస్తకాలు పంపుతున్నామండి. మారండి. చంపుకుంటూ పోతే ఎవరుంటారు ఈ సమాజంలో? ప్రేమ దేవుని వల్ల చంపుకుంటూ పోతే ఈ సమాజంలో ఎవరుంటారు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమాజంలో నీ జన్మరహస్యం మీకు తెలిసింది. నీకు తెలిసింది. మీ తండ్రి ప్రియమైన దేవుని మిమ్మల్ని ఎందుకు మీ తండ్రి గర్భంలో నుండి మీ తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టాడు. తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టాడు. భూమి మీద జీవం కలిగిన ప్రతినిధిగా నిన్ను, ప్రియమైన దేవుని, భూమి మీద జీవం కలిగిన ప్రతినిధిగా నిన్ను నిలబెట్టాడే. నీ బ్రతుకు కాలం అంతా చూస్తున్నాడు. నీవు ఏం చేస్తున్నావు? ప్రియమైన దేవుని, నీ బ్రతుకు కాలం చూస్తున్నాడు. నీ ఏం చేస్తున్నావని. నీ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తున్నావా? జీవితం అంకితం చేసి మరణం తర్వాత నిత్య జీవానికి వెళతావో, మరణం తర్వాత నీ యాజ్ఞ దండకు వెళ్ళిపోతావు. జడ్జిమెంట్ మీకే వదిలేసాడు దేవుడు. జడ్జిమెంట్ మీకే అప్పగిస్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల ఈ దేహాన్ని ఏం చేస్తారు? శాశ్వతమైనటువంటి నీ బ్రతుకు, మానవ దేహం అశాశ్వతమైనది. ప్రేమ దేవుని శాశ్వతమైనది నీ బ్రతుకు. మానవ దేహం అశాశ్వతమైనది. మన ఆత్మ శాశ్వతమైనదండి. దేహం అశాశ్వతమైనది. ప్రియ సహోదరులారా, ప్రేమ దేవుని వాళ్ళారా, ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ మన ఆత్మ మాత్రం శాశ్వతమైనదండి. పరమాత్మ నుండి వచ్చినదే. ప్రేమ పరమాత్మ నుండి వచ్చినట్టు వాళ్ళే మనమంతా తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా? చిన్నవాళ్ళు అనుకుంటున్నారా? ఎందుకులే మనిషిగా పుట్టాను నుంచి బాధపడుతున్నావా? ఎవరి నుంచి వచ్చామండి? పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే మనం, జీవాత్మలు అండి. ఎందుకంటే నరుని నాసికారంధ్రంలో జీవాత్మ వదుగా నరుడు జీవాత్మ ఏంటి? నాసికారంధ్రం వదుగా పరమాత్మ జీవాత్మ, నరుడు పరమాత్మ జీవాత్మ ఏంటి? ప్రియమైన మనమంతా కానీ జీవాత్మను మనమంతా. శరీరానికి చావు ఉంది. ప్రియమైన దేవుని, శరీరానికి మాత్రం చావు ఉంది, కానీ ఆత్మకి చావు లేదు. దేవుని ఆత్మ మనిషిలో, దేవుని ఆత్మ మనిషిలో ఆదాములో ప్రవేశపెట్టినటువంటి ఆత్మే విభజనై 800 కోట్ల మంది ఇప్పుడు ఉన్నారు కదండి ప్రపంచ జనాభా. 800 కోట్ల మందిగా ఈ తరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ ఆత్మ దానికి చావు లేదండి. ఈ ఆత్మ దానికి చావు లేదు. ప్రేమ దేవుని, చావు లేని ఆత్మని నిత్య జీవానికి పంపించి నిత్యము ఆనందంగా ఉంటావా? చావు లేని ఆత్మను ఆరిన అగ్నికి బలి చేసి చావు తర్వాత నిత్యము శాశ్వతంగా నరకంలో బాధలు అనిపిస్తావా? డిసైడ్ యువర్ సెల్ఫ్. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మహాజ్ఞానపూర్వకమైనటువంటి మాటలని
బైబిల్ గ్రంథంలో రాసి ఉండగా మనం ఎంతో నెమ్మదితో ఎంతో నమ్రతతో దాన్ని పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరుల, కీర్తన అంతరిక్షంలో శూన్యం ఉందా? అసలు శూన్యంలో అంతరిక్షం ఉందా? ప్రియమైన కీర్తన 19:1 అండి. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో 19వ అధ్యాయం 1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఏంటండి ఇది? ఏంటి పదం? చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంది కదా. మానవ మేధస్సుకి అందుతుందండి ఈ పదం అసలు. ప్రియం దేవులారా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. మనకు కనిపిస్తుంది, ఒకటే ఆకాశం కనిపిస్తుంది కదా, చూస్తున్నారుగా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు ఉన్నటువంటి ఆకాశం కనిపిస్తుంది కదా. ఆకాశములు అన్నారేటండి. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ఎంతటి అద్భుతమైనటువంటి మాటల్ని బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాయి. చాలా దీక్షగా ఆలోచించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, పరీక్షించాలి, అలాగే దాన్ని గైకొనాలి. ప్రియమైన దేవుని వారులారా, యేసు ప్రభు గారి నోట నుండి వచ్చినటువంటి మాట, యేసు ప్రభు గారి నోట నుండి వచ్చినటువంటి మాట అండి. మానవులందరూ ఒకే చోటు ఉన్నామండి ఆకాశం. ప్రియమైన దేవుని వాళ్ళు, యేసు ప్రభు గారి నోట నుండి వచ్చిన మాట చూడండి. సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమ తండ్రి, మహాబలవంతుడు, దేవాది దేవుడు అయినటువంటి మహాతండ్రి అయినటువంటి దేవాదేవుని కుమారుడు అయిన ప్రియకుమారుడు యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చినట్టు ఆడినట్టు మాట అండి. మత్తయి సువార్త 24:35 అండి. మత్తయి సువార్త 24:35 వచ్చినండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. వాట్ వండర్ఫుల్ వర్డ్ అండి. ఆకాశమును అంటున్నాడు ఇక్కడ, చూసారా? ఆకాశమును మీదనేమన్నారండి? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు అన్నారు, ఇక్కడ ఆకాశం అంటున్నారు. అంటే ఆకాశం గతించిపోద్ది అంటున్నారు. అంటే ఆకాశం ఉండదు, భూమి ఉండదు, గతించిపోతాయి. ఏ ఆకాశం ఉండదండి. ప్రియ సోదరులు, ఏ ఆకాశం ఉండదు, ఏ ఆకాశం ఉండదండి. యేసు ప్రభు గారి నోటి నుంచి వచ్చిన ఆకాశం అండి, మానవులు ఉన్నట్టు ఒకే ఒక ఆకాశం అండి. ఈ నక్షత్రాలు చూసినప్పుడు నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఉన్నటువంటి ఆకాశమే గురించి గతించిపోతుందండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం ఉన్నట్టు ఆకాశం గతించిపోతుందండి. అంటే ఈ ఆకాశం కాక ఇంకా ఆకాశం ఉంది, ఇంకా ఆకాశాలు ఉన్నాయన్నమాట. ప్రియమైన దేవుని వల్ల అంటే ఎంతటి అద్భుతమైనటువంటి జ్ఞానపూర్వకమైన మాటల్ని ఆలోచించడానికి అసలు శాస్త్రజ్ఞులు కూడా దీన్ని పరిశోధించడానికి తలమునకలైపోయి తల్లకిందులై మాడిపోతున్నారు. ప్రియమైన దేవుని వల్ల ఆకాశములు అన్నారు కదా. ఒక విషయం మనం గమనించుకుందామండి. అంటే ఆకాశంలో ఉన్నాయంటే పైన ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అంటే, ఒక ఆకాశం తెలిసింది కదండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు, పాల్పంత నక్షత్రం అన్నీ ఉన్నటువంటి ఆకాశం మనకు తెలిసిపోయింది. ప్రియమైన దేవుని వల్ల మిగతా ఆకాశాలు ఏంటి? మొదటి రాజుల గ్రంథం 8:27 అండి. మొదటి రాజుల గ్రంథం 8:27 వచ్చినవండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఏమండి? దేవుడు ఈ లోకమందు నివాసం చేయడండి. చాలామంది నేను దేవుడిని చూశాను, దేవుడితో దేవుడిని అడిగేసి వచ్చాను, దేవుడిని చేసి వచ్చానంట. చాలా తప్పుడు బోధలు, దుర్బోధలు, మనుషుల్ని గలిబిలి చేసే బోధలండి అవన్నీ. ప్రియమైన నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. చేయటానికి ఆయన ఏమైనా చిన్నవాడా? చేయటానికి ఆయన ఏమైనా చిన్న మళ్ళాగా 6 అడుగులు 7 అడుగులు మనసు అనుకుంటున్నారా? 5 అడుగులు మనసు అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని వల్ల మహాకాశములు చూసారు. ఇక్కడ మళ్ళీ మహాకాశములు అంటున్నాడు, చూశారు కదా. ఇక్కడ మహాకాశములు అంటున్నాడండి. మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించినటువంటి ఈ మందిరము ఎలాగు పట్టును? చూడండి, సొలొమోను గారు, ఎవరండి? దావీదు కుమారుడు చెప్తున్నట్టు మాట. ప్రియ సహోదరులారా, ఎట్టి పరిస్థితులను ఏ సమయంలో ఎప్పుడు కూడా దేవుడు ఈ లోకంలో నేను నివాసం చేయడండి. దేవాది దేవుడికి నివాసం చేయవలసిన స్థలం ఇది కాదండి, మంది కాదండి. చూశారు కదా. మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. మహాకాశములు అంటున్నాడు, ఇంకా ఆకాశం అంటున్నాడు. ఇక్కడ వచ్చి ఆకాశములు దేవుని మహిమను వివరించిన అంటున్నాడు, మహాకాశములు అంటున్నాడు. చూసారా ప్రియ సహోదరులారా, ఎంత అద్భుతమైన మాటలు, ఎంత అత్యుత్తమైన మాటలు, ఎంత జ్ఞానపూర్వమైన మాటలు, ఎంత జ్ఞానపరమైన మాటల్ని బైబిల్ గ్రంథంలో ఇలాగ చెప్పగలిగేటటువంటి బోధకులు ఈరోజు కరువైపోతున్నారండి. చూశారు కదా. నిన్ను పట్టజాలం, నేను కట్టించిన ఈ మందిరం నీకు ఎలాగ పట్టును? ప్రియమైన దేవులారా, దేవుని గురించి చెప్పాలంటే భాషలే లేదండి. చాలా
ఈ జగత్తుగా ఉన్నట్టు ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్ల జాగ్రత్తగా ఆలోచించాలి. మనం అనుకున్న ఆకాశమే పెద్దది అనుకుంటున్నాం. చూసారా, మనం అనుకున్న ఆకాశమే చాలా పెద్ద ఆకాశం అనుకుంటున్నాం. కానీ దాని మీద మహాకాశములు ఉన్నాయి. అంటే చూసేవారు భూమి మీద ఉన్నవారు అంతా సాక్షాత్తు సర్వేశ్వరుని ప్రతిరూపాలు అంటే ఎవరండి? మనం చిన్నవాడు అనుకుంటున్నావు, నువ్వేమైనా తక్కువవాడు అనుకుంటున్నావా? నువ్వేదో ఇది అనుకుంటున్నావా? పురుగును అనుకుంటున్నావా? పేడను అనుకుంటున్నావా? పెంటను అనుకుంటున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి అందరూ ఎవరండి? సాక్షాత్తు సర్వేశ్వరుని ప్రతిరూపాలు. మానవులకి ఆకాశం అంతు పట్టలేదండి. మనిషికి ఆకాశం అంతు పట్టలేదండి. ప్రియ సహోదరులారా, దాని గురించి చెప్పాను కదా. శాస్త్రజ్ఞులు అంచును కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అవటం లేదు. ఏం చేయగలండి? వాళ్ళు దేవుని అవుతుందా? అసలు అవ్వదు. ప్రియమైన దేవుని వల్లరా, లూకా సువార్త 21:26 అండి. లూకా సువార్త 21:26 నుండి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవచ్చున్నటువంటి వాటి విషయమై చూసుకున్నా, లోకము మీదకి ఏమొస్తున్నాయండి? వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. చూసారా, ఆకాశమందల శక్తులు కదిలింపబడతాయంటండి. ప్రియ సోదరుల, ఎప్పుడైతే ఆకాశమందల శక్తులు కదిలింపబడతాయో కనుక లోకము మీదికి రాబోచున్నటువంటి వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ఉంటున్నారు. చూశారు కదా, కాలింది కదండి మొన్న. ఏం కాలిందండి? హాలీవుడ్ కాలింది కదా, మొత్తం కాలిపోయింది కదండి. ఆస్కార్ అవార్డులు ఇచ్చినట్టు హాలీవుడ్ ఏమైందండి? మంటల్లో మాడి మసి అయిపోయింది. అంటే ఆకాశంలో కదిలింపబడిన కదలికలకి ఇక్కడ భూమిలో ఇదైపోతుంది. పిలిమిది అందుకనే ఎంతటి అంటే ఆకాశంలో కదలికి వచ్చిందంటే మనిషి భయం ధైర్యం చెడిపోతాడు. ధైర్యం చాలదు, ఇంకా ధైర్యం కూలిపోయారు కదా. అందుకని ప్రియ సోదరులారా, ఎంతో ఉన్నతంగా ఉండవలసిన మన యొక్క మనసుని, మన యొక్క దేవుని యొక్క ఆలోచనలు, ఆ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళికలో ఉండగలిగేటట్టు ఉండాలి. మత్తయి సువార్త 6:23 అండి. కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి ఎండినడలా ఆ చీకటి ఎంతో గొప్పది అనుకుంటున్నారా? ఆ చీకటి ఎంతో దుర్భరమైనటువంటిదండి. బిలములు, సొరంగాలు, బ్లాక్లు ఉంటాయి కదండి ప్రియ సోదరులు. అందుకనే పరలోకం నుంచి సొరంగంలోకి, బిలాల్లోకి తోసివేయబడ్డారండి. అంటే బిలాల్లోకి అంటే కనబడవు, ఇంకా దాంట్లో ఒకసారి సొరంగంలోకి వెళ్ళిపోయి బిలంలోకి వెళ్ళిపోయి అంటే ఇంకా అసలు కనిపించే పరిస్థితి ఉందండి. ప్రియ సోదరులారా, ఇంతటి జ్ఞానపరమైన మాటల్ని దేవాది దేవుడి మాటలతో మనం చూసుకున్నట్టయితే ప్రతి కుటుంబం అండి. చూశారు కదా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. ఆయన చేసిన పనిని, దేవుడు చేసిన పని అంతరిక్షం అండి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. పగలేంటి, రాత్రి ఏంటి, వాటికి భాష లేదు. భాష ఉందా? మాటలు లేవు, కానీ వాటి స్వరం వినబడదు. కానీ పొగలు వస్తుంది, రాత్రి వస్తుంది, చీకటి వస్తుంది, వెలుగు వస్తుంది. చూశారు కదండి, వాటి భాష లేదు. కానీ ఎందుకంటే తెలివి ఉన్నట్టు మనుషులే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ రాత్రి ఎప్పుడైనా రాత్రి కాకుండా ఉందా, పగలు ఎప్పుడైనా పగలు కాకుండా ఉందా, నేను ఎందుకు లేని బతకిస్తుందా? వాటి కొలనూలు భూమి అంతటను వ్యాపించున్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి సూర్యుని గుడారం వేసును. మన కోసం అండి. ఎవరి కోసం అండి? నేను మన కోసం. ఇవన్నీ దేనికోసం అండి? పగటిని రాత్రి సృష్టించింది దేనికోసం? మన కోసం, ఆయన బిడ్డల కోసం. చెప్పాం కదా, ఎవరు మనం భూమి మీద ఉన్నవారు అంటే సాక్షాత్ సర్వేశ్వర ప్రతిరూపాలమే. మన కోసం ఇవన్నీ ఆయన చేశారండి. ప్రియ సోదరులారా, ఎఫ్ఎస్సి 3:14 అండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని. పరలోకంలో కుటుంబం లేదనుకుంటున్నారా? ఉన్నది కదండి. పరలోకంలో కుటుంబం, తండ్రి ఉన్నాడు, 2 కొడుకులు ఉన్నారు, యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఏంటి దేవదూతలు ఉన్నారు. పరలోకం కుటుంబం ఉంది. పరలోకమందు ఉన్న చూస్తే పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి
చూసారు, కుటుంబం అని పిలువబడుతున్నది భూలోకం కుటుంబం ఉంది కదండి, మనకున్న ఒకే తండ్రి ఆయనే. ఆ తండ్రి ఎదుటి మోకాల్లో ఉండాలండి. ఎవరి ఎదుటి మోకాల్లో ఉండాలి? ఒక్క దేవాది దేవుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, మహాబలవంతుడైనటువంటి మన కన్న తండ్రికి ఆయన దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేయాలండి. ఎవరి ద్వారా విన్నపాలు చేసుకోవాలండి? విన్నపాలు ఎవరి ద్వారా చేసుకోవాలండి? మన యొక్క దేవాది దేవుడి సర్వశక్తి కుమారుడైనటువంటి యేసుప్రభు గారి యొక్క ద్వారానే మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వల్లరా ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానపరమైన మాటల్ని బైబిల్ గ్రంథంలో రాసి ఉండగా మనం ఎంతో జాగ్రత్తగా దాన్ని నమ్రత చేసుకొని నమ్మగలిగే ఆకాశం అంటే ఒకటో అనుకుంటున్నాం, కానీ ఆకాశం ఉంది, మహాకాశాలు ఉన్నాయి. దేవుడు ఎట్టి పరిస్థితి లోకంలో నివాసం చేయడు. అలాగే నువ్వు కట్టినటువంటి కట్టడాల్లో నువ్వు ఎంత పెద్ద మెదడు కనుక్కో, మెదకులో పెద్ద చర్చి కట్టేశాను, తిరుపతిలో అది కట్టేశాను, విజయవాడలో అది కట్టేశాను, ఈ గుడి కట్టేశాను, ఆ మెదడుకి ఈ మసీదు కట్టేశాను, ఎన్నైతే కట్టుకు, కానీ దేవుడు మనిషి కట్టే కట్టడాల్లో ఉండడండి. దేవుడు ఉండేది ఇల్లు ఏదండి? మనమే దేవుని దేవాలు. చెప్పాం కదా, సాక్షాత్తు ఎవరండి? మనం సర్వేశ్వరుడు ప్రతిరూపాలు. ఆయన ప్రతిరూపాలు. మనల్ని చేసుకున్నాడు ఆయన, మనల్ని చెక్కుకున్నాడు ఆయన, మనల్ని నిరూపించుకున్నాడు ఆయన, మనల్ని నిర్మించాడు ఆయన. ఏం చేస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఏం చేస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? చూశారు కదా, కీర్తన 139 ఒకటండి. కీర్తన 139 మనం గమనించుకున్నట్టయితే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత అద్భుతమైనటువంటి మాటల్ని మన బైబిల్ గ్రంథంలో లిఖించి ఉండగా, ప్రియ సహోదరులారా, కీర్తన 139 అండి. దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. ఏమండి, నీకు కళ్ళిచ్చినట్టు దేవుడికి చూపలేదు అనుకుంటున్నారా? చూడండి, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నా మనసు నీవు గ్రహించున్నావు. మన తలంపు పుట్టక మునిపే ఆయన గ్రహిస్తున్నాడండి. నా నడకను, నా పడకను నీ పరిశీలించున్నావు. ఎక్కడ నడుస్తున్నావు? ఏ త్రోవలో నడుస్తున్నావు? ఎక్కడ పడుకుంటున్నావు? ఏ త్రోవలో పడుకుంటా, ఎక్కడ ఏ ఏ ఏ ఏ ఏ యొక్క వ్యభిచార గృహాలు పడుకుంటున్నావా? మందుల కొట్లో పడుకుంటున్నావా ప్రియ సహోదరుడా? అలాగే నా నడకను, నా పడకను, నా నడక ఎక్కడ నడుస్తున్నావు? గుర్ర పందెలో నడుస్తున్నావా? వైన్ షాప్లో నడుస్తున్నావా? ఎక్కడ నడుస్తున్నావు? నా నడకను, నా పనిని కమిరిస్తాడండి ప్రియ సహోదరుడు. ఎందుకని ఇంతటి మహత్వం అంటే, నీవు గర్భం చూసారా, నేను పిండమనే ఉండగా నీ యొక్క తల్లి గర్భం ముందు నన్ను నిర్మించినవాడు నీవే. నేను పిండమనే ఉండగా నీ కళ్ళు నన్ను చూశాను అంటున్నాను. పిండం ఉన్నప్పటి నుంచి నువ్వు చనిపోయినంత వరకు నేను జాగ్రత్తగా చూసినటువంటి కన్న తండ్రికి, మహోన్నతుడి కన్న తండ్రికి ఏ విధంగా మనం రుణపడి ఉన్నాము, ఏ విధంగా మన యొక్క ఆయన సంకల్పాన్ని, ఆయన యొక్క ప్రణాళికని, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగేటటువంటి వారుగా, నిలువ నీ పొరుగుని ప్రేమించమని చెప్పినటువంటి యేసుక్రీస్తు గారు యొక్క మనసుని ఎరిగి జీవించగలిగే వారిగా ఉంటున్నామా? ప్రియ సోదరులు, మొత్తం అందరూ కలిపి ఎంతో విధంగా మన యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తున్నామా? అందుకని ప్రియ సోదరులరా, చివరి వరకు దేవుని భయములు భక్తులు ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందాం. నన్ను పిలచిన నజరేయుడా, ఏనాడైనా మరువలేనయా. నన్ను పిలచిన నజరేయుడా, ఏనాడైనా మరువలేనయా. కొదువేమి లేదయ్యా నాతో నీ ఉండగా, కొదువేమి లేదయ్యా నాతో నీ ఉండగా. నన్ను పిలచిన నజరేయుడా, ఏనాడైనా మరువలేనయా. నా ముందు వెలుగువు నీవే, నా వెనుక కావలి నీవే, నా పైన మేఘము నీవే నా యేసన్నా. నా ముందు వెలుగువు నీవే, నా వెనుక కావలి నీవే, నా పైన మేఘము నీవే నా యేసన్నా.
నా ముందు నిలచి నాతో తోడుగా ఉన్నవాడా, నా ముందు నిలచి నాతో తోడుగా ఉన్నవాడా, బండ నుండి నీళ్లను ఇచ్చిన బలవంతుడు నీవయ్యా, భయమేమి లేదయ్యా నాతో నీ ఉండగా, భయమేమి లేదయ్యా నాతో నీ ఉండగా, నన్ను పిలచిన నజరేయుడా ఏనాడైనా మరువలేనయా. మౌనములో గానము నీవే, దుఃఖములో ఓదార్పు నీవే, ఒంటరిలో తోడు నీవే నా మెస్సయ్యా. మౌనములో గానము నీవే, దుఃఖములో ఓదార్పు నీవే, ఒంటరిలో తోడు నీవే నా యేసన్నా. అన్ని వేళ అండాదండ నాకు తోడు నీవేనయ్యా, అన్ని వేళ అండాదండ నాకు తోడు నీవేనయ్యా, కష్టాలన్నీ దీవెనగా మార్పువాడవు నీవయ్యా, కష్టాలన్నీ దీవెనగా మార్పువాడవు నీవయ్యా, దిగులేమి లేదయ్యా నాతో నీ ఉండగా, దిగులేమి లేదయ్యా నాతో నీ ఉండగా, నన్ను పిలచిన నజరేయుడా ఏనాడైనా మరువలేనయా. నోటిలోన పాటవు నీవే, గొంతులోన రాగము నీవే, హృదయములో ధ్యానము నీవే నా యేసన్నా. నోటిలోన పాటవు నీవే, గొంతులోన రాగము నీవే, హృదయములో ధ్యానము నీవే నా మెస్సయ్యా. మధురమైన సంగీతం మరపురాని సందేశం, మధురమైన సంగీతం మరపురాని సందేశం, అన్ని వేళ ఆనందం అభిషేకం నీవయ్యా, అన్ని వేళ ఆనందం అభిషేకము నీవయ్యా, చింతేమి లేదయ్యా నాతో నీ ఉండగా, చింతేమి లేదయ్యా నాతో నీ ఉండగా, నన్ను పిలచిన నజరేయుడా ఏనాడైనా చదువలేదయా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రతి ఒక్కరూ వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ, అలాగే లోక రక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవాది దేవుని పెద్ద కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే ప్రతి ఒక్కరికి నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.